గృహజ్యోతి వినియోగదారులకు విద్యుత్ సంస్థ షాక్ ఇచ్చింది. ఈ పథకం కింద అప్లై చేసుకున్న పలువురు వినియోగదారులకు గత నెలలో జారీ చేసిన సున్నా బిల్లులన్నిటినీ వెనక్కి తీసుకుంది. సున్నా బిల్లు మొత్తాన్ని బకాయిలుగా చూపుతూ ఈ నెల బిల్లుల్లో కలిపి కట్టాలని రసీదులనిచ్చింది. ఆ బిల్లులు చూసిన సదరు వినియోగదారుడు ఇదేం ట్విస్ట్ అంటూ షాక్ అవుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తుంది. ఈ పరిమితిలోగా విద్యుత్ను వినియోగించిన వారికి కరెంటు బిల్లు సున్నా వచ్చేలా చేసింది. మార్చి నెలలో ఈ స్కీమ్ ద్వారా దాదాపు 42 లక్షల మంది ప్రయోజనం పొందగా అధికారులు వారిలో చాలా మందికి సున్నా బిల్లు జారీ చేశారు కూడా. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలోని సరూర్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరంగా సున్నా బిల్లుల జారీ ఆపేసి మిగతా అర్హత ఉన్న వినియోగదారులకు బిల్లులు జారీ చేశారు. సరూర్ నగర్లో మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా గత నెల జారీ చేసిన సున్నా బిల్లులన్నిటినీ విద్యుత్ అధికారులు వెనక్కి తీసుకున్నారు. సున్నా బిల్లు మొత్తాన్ని బకాయిలుగా చూపుతూ ఈ నెల బిల్లులో కలిపి వినియోగదారుడికి అందించారు. దీంతో సున్నా బిల్లు వచ్చిందని సంతోషపడ్డ వినియోగదారులంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆ బకాయిలకు సంబంధించిన బిల్లులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై డిస్కమ్ అధికారులు మాత్రం స్పాట్ బిల్లింగ్ మిషన్లో టెక్నికల్ ఇష్యూ కారణంగా మార్చిలో జీరో బిల్లు జారీ అయిందంటున్నారు. ఎన్నికల కోడ్తో రంగారెడ్డి వికారాబాద్లో గృహజ్యోతి పథకం ప్రారంభించలేదని, దీంతో ఈ నెల ఎలక్ట్రానిక్ బిల్లింగ్ సిస్టమ్ ఈబీఎస్ ప్రకారం సాధారణ బిల్లు జారీ అయిందని అంటున్నారు.